నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. మహానంది క్షేత్రంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. రోజాకుంటలో వెలిసిన నాగలింగేశ్వర మరియు వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం. కొవెలకుంట్ల మండలం చిన్న కొప్పెర్ల గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు. నంద్యాల బొమ్మల సత్రం మదీనా మసీదులో సహేరీ భోజన సౌకర్యం ఏర్పాటు. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి. అయోధ్య రామ మందిర నమూనా రూపకర్త శ్రీనుకు సన్మానం. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంపై ఆసీనులను చేసి వాహన ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నంది వాహనంపై ఆలయ ప్రదక్షిణ గావించారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామికి లింగోద్భావకాల మహారుద్రాభిషేకం నిర్వహించారు. పాగాలంకరణను తిలకించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తులతో ఆలయమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. రుద్రాభిషేకం ముగిసిన వెంటనే భక్తులు ఎంతగానో ఎదురు చూసే తుదిఘట్టం పాగాలంకరణ. బ్రహ్మోత్సవాలలో జరిగే ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖ మండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించబడింది. పాగలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగను నేస్తారు. ఈ పాగలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగను అలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. చిమ్మ చీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకున్న పని. యథావిధిగా రాత్రి 10 గంటల నుండి ప్రకాశం జిల్లా చీరాల మండలం అస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తాను స్వయంగా తెచ్చిన పాగతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగలను కూడా స్వామివారికి అలంకరించారు. పాగాలంకరణ అనంతరం ఆలయంలో స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం ఎంతో వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా, దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ పురవీధుల్లో స్వామి అమ్మవారికి రథోత్సవం నిర్వహించారు.
మహాశివరాత్రి సందర్భంగా నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శివనామస్మరణ హోరులో కామేశ్వరి సమేత కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించటం జరిగింది. ఉదయం నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకం, స్వామివారికి రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించారు ఆలయ పురోహితులు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కళ్యాణోత్సవానికి గుండుపాపల గ్రామం నుండి పెద్దలు, అలాగే గుండంపాడు గ్రామ పెద్దలు పట్టు వస్త్రాలను అందజేశారు. లింగోద్భవం తరువాత స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు. గ్రామోత్సవం అనంతరం దివ్య రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్ళ అర్జున శర్మ, ఋత్విక్కులు, అర్చకులు విశేష పూజల్లో పాల్గొన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజినీకృతపన్నగేశ్వర అచ్యుతానరసాయకం, క్షేత్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి మయ్యమా, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, పంచపాదపపుష్పగంధ పదాంబుజద్వయశోభితం, భాలలోచన జాతపావకం ప్రథమన్మథ విగ్రహం, భస్మదిగ్ధకళేవరం భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, మత్తవారణముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం, పంకజాసన పద్మలోచన పూజితాగ్రేసరోరుహం, దేవసింధుతరంగసిద్ధరసిద్ధశుభ్రజటాధరం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా, చంద్రశేఖర చంద్రశేఖర. రోజాకుంటలో వెలిసిన నాగలింగేశ్వర మరియు వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు లక్ష్మీనారాయణ మరియు వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. గత 18 సంవత్సరాల నుండి ఈ ఆలయంలో శివరాత్రి పర్వదినం తర్వాత రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని తులసమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నదని, వారు స్వర్గస్థులు కావడంతో ఈ మహత్ కార్యాన్ని వారి కుమారుడు, కోడలు నిర్వహిస్తున్నారని తెలిపారు. यज्ञस्यादेव रक्तजो
ఈరోజు శివరాత్రి పర్వదినాన రాత్రి కళ్యాణము శివపార్వతుల కళ్యాణం జరిగినది. రోజాకుంట నందు గత 18 సంవత్సరాల నుండి మేము అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. కాసిరెడ్డి ఆయన ఆశీర్వాదంతో మా పిన్ని తులసమ్మ ఉన్నది, ఆమె ద్వారా ఆమె స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆమె స్టార్ట్ చేసి అప్పటి నుంచి జరుగుతుంది. ఆమె స్వర్గస్థులైనారు. అప్పటి నుంచి మళ్ళా మేమే దేవం తరఫున కానీ మేము కాసిరెడ్డి ఆయన తరఫున కానీ మేమే అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు 39వ వార్డులో మా మిత్రుడు లక్ష్మీనారాయణ మరియు వెంకటలక్ష్మ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు కళ్యాణం చేస్తారు, తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. వీళ్ళ పెద్దమ్మ గారు అయినటువంటి తులసమ్మ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీగా వస్తుంది. శివరాత్రి పర్వదినం రోజు అన్నదానం చేసి అదే దాతల సహకారంతో ఈ రోజు అందరూ సాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో మా మిత్రుడు లక్ష్మీనారాయణ గారికి, అదే వెంకటలక్ష్మి గారికి, ఈ వార్డు ప్రజలకు మా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా మా నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ శివరాత్రి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా రోజాకుంటలో 18 సంవత్సరాల నుంచి కాసిరెడ్డి గారి ఆశీస్సులతో ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. మేము మా తులసమ్మ ఆధ్వర్యంలో ఆమె చందాలు చేసి అందరు ప్రతి ఒక్కరితోటి ఇట్లా మేము అన్నదాన కార్యక్రమం చేస్తుంటుంది. ఆమె స్వర్గస్థులైనారు. ఆమె తరపున వాళ్ళ కొడుకు కోడలైన నేను ఇద్దరం కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇక్కడ ఇంకా బాగా జరిగి మా రోజాకుంటలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరిగి ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా ప్రజలందరము బాగుండాలని మేము కోరుకుంటున్నాము. రోజాకుంట దేవస్థానం తరఫున రాత్రి పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో, మా ప్రెసిడెంట్ అయినటువంటి మేడం సుబ్బగురుమూర్తి గారి ఆధ్వర్యంలో, అలాగే అందరి మెంబర్ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించి మన పండన్న వీళ్ళందరూ నిలబడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి ఇలా నిర్విఘ్నంగా జరిగినందుకు సంతోషిస్తున్నాము. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. రోజాకుంటలో పండన్న ఆధ్వర్యంలో ఇక్కడ నాగరకుంట విశ్వేశ్వరుని స్వామి దయతోని ఈ శివాలయంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఎంతో సంతోషంగా ఉంది. ఈ వయసు నంద్యాల ప్రజలకందరికీ నా శుభాకాంక్షలు. ఇదంతా ఇక్కడ మన గుడిలో అభిషేకాలు, కళ్యాణము చాలా వైభవంగా జరిగాయి. ఇంకా ఈ రోజు అయితే అన్నదానము వెంకటలక్ష్మమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రజలందరూ వచ్చారు. అందరూ చాలా సంతోషంగా ఈ అన్నదానంలో పాల్గొన్నారు. అందరూ చాలా భక్తితో, సేవాభావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసినందుకు చాలా సంతోషము. నంద్యాల జిల్లా కొవెలకుంట్ల మండలం చిన్నకొప్పెర్ల గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి లింగోద్భవం తర్వాత వైభవంగా స్వామి అమ్మవారికి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ సభ్యులు మోహన్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రామిరెడ్డి, రఘునాథరెడ్డి, అంకిరెడ్డి, బాల వీరయ్య, సత్యనారాయణ తదితరుల సమక్షంలో వేడుకలను నిర్వహించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. లోక కళ్యాణార్థం స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు వారు తెలిపారు. కోలుకుంట మండలము చిన్నకొప్పల గ్రామ ప్రజల అందరి సహకారంతో శివాలయం నందు మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి అభిషేకము, లింగోద్భవ తర్వాత కళ్యాణము, స్వామివారి లోక కళ్యాణ జరిపించడమైనది. అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటూ ఈ కళ్యాణం చేయడం జరిగింది. అట్లే చిన్నకొప్పల గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రఘునాథ్ రెడ్డి, అంకిరెడ్డి
వీళ్ళందరి కార్యదర్శులు బాలవీరయ్య, సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినది. అందరం మాకు ఈ అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నంద్యాల బొమ్మల సత్రం మదీనా మసీదులో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సెహరీ భోజన సౌకర్యం మసీదు కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మదీనా మసీదులో ఏర్పాటు చేసిన సమావేశంలో మసీద్ కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ యూనుస్, మూతవల్లి అమానుల్లా, చాంద్ బాషా, కరీముల్లా, కాదర్ బాషా, నూర్భాయ్, అబ్దుల్ సత్తార్లు సెహరీ భోజన సౌకర్యం ఏర్పాటు గురించి తెలియజేశారు. అతి త్వరలో 2-3 రోజుల్లో మేము రంజాన్ నెలలో వెళ్ళబోతున్నాము. మేము ఒక 2 రోజుల ముందర గత కొన్ని సంవత్సరాల నుంచి నంద్యాల చరిత్రలో ఫస్ట్ ఈ మసీదు నుంచే మేము సహరీ కార్యక్రమము మొదలుపెట్టాము. నంద్యాలలో ఫస్ట్ ఈ మసీదు నుంచే మొదలైంది. దేవుని దయ, ఇక్కడ చాలామంది మనకు సహకరిస్తూ మా సహరీ కమిటీ వాళ్ళు వెనుకడుగు వేయకుండా ఖచ్చితంగా మేము ఉన్నంత వరకు చేయాల్సిందే అనే తపనతో గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. అల్హమ్దులిల్లా ఈరోజు నంద్యాలలో చాలా మసీదులలో కూడా సహరీ ప్రోగ్రాము జరుగుతున్నాయి. చాలా మంచిది, చాలా మంచి విషయము. అలాగే మనకు కూడా ఇక్కడ ఏమంటే ఈ మసీద్లో ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, హైవే రోడ్డు ప్లస్ లేడీస్ కాలేజ్ కూడా ఉంది పక్కన. మాకు వాళ్లకు సహకారం వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఒక్క పొద్దులు పోగొట్టుకోకుండా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు క్యారెళ్ళు కూడా పంపించినాము, కొన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చి తినిపోయినారు. ఈ రంజాన్ ఉపవాస దీక్ష 2006 నుంచి మొదలు పెట్టినాము మేము. ఇప్పుడు కనీసం అంటే 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా కలిసి బాగానే చేస్తున్నాము. అందరికీ మేము ఈ సహరీ కార్యక్రమం 2007 నుంచి ఇప్పటిదాకా విజయవంతంగా చేస్తున్నాము. ఇక్కడి నుంచి కూడా మేము ఈ మసీద్ ఉన్నంత వరకు, ఈ మసీద్ తర్వాత నెక్స్ట్ తరం వచ్చే వాళ్ళు కూడా ఇదే విధంగా జరగాలని మేము దేవుని కోరుకుంటున్నాము. अल्हम्दुलिल्लाह अभी चंद ही दिनों में जो हमें रमज़ान में पहुंचने वाले हैं, अल्लाह ताला हमें इस रमज़ान की कदरदानी करने की तौफीक अता फरमा दे। अल्लाह ताला जो है रमज़ान के अंदर हर मुसलमान के लिए जो अल्लाह ताला ने 2 स्पेशल चीज़ें मनाया है। एक तो है रोज़ा और दूसरी तरावी। रोज़े के इंतजामात के एतबार से, रोज़े में सहरी के एतबार से किसी भाई को तकलीफ हो, किसी भाई को जो है किसी तरह से तकलीफ नहीं होने की वजह नहीं होना बोल के अल्हम्दुलिल्लाह हमारे यहाँ 2026 से जो है अल्लाह का शुक्र है, ये नंदियाल में बमला सदरम RMP गेस्ट अपोजिट के अंदर जो है मदीना मस्जिद जो है, इस मस्जिद के अंदर इंशाअल्लाह हमें जो है 2026 से सहरी का इंतजाम करते हुए आ रहे। अल्लाह का शुक्र है आज तक भी है ना आप लोगों की मदद से हमारी सहरी की कमेटी से जो है अल्लाह का शुक्र है, अल्लाह हमें जो है सहरी का इंतजाम चलाता हुआ आ रहा है। ఇది మదీనా మసీద్ అండి, R&B గెస్ట్ హౌస్ ఎదురుగా హైవే అతి దగ్గరలో ఉంది. 2006లో మేము సహర్ అంటే ఒక్క పొద్దు ఉదయము తెల్లవారుజామున 4 గంటలకు భోజనం చేసేదానికే సెహరీ అంటాము. ఆ టైంలో స్టూడెంట్స్ కానీ ఎవరికి కానీ సరైన భోజన వసతి దొరకదు. అందువలన మదీనా మసీద్ వారు కమిటీ డిసైడ్ చేసినారు స్టూడెంట్స్కు చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ ఈ పక్క హైవేలో పోయే వారికి కూడా చాలా జోబు నిండా డబ్బులున్నా కూడా సరైన భోజనం దొరకదు. అందువలన ఆలోచించి 2006 సంవత్సరంలో ఈ సెహరీ ప్రోగ్రాము మొదలుపెట్టాము. దేవుని దయ మరియు కమిటీ వారి మా దయ మొత్తము ఇంతవరకు కూడా దిగ్విజయంగా జరుగుతున్నది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై మొత్తం
100 దరఖాస్తులను స్వీకరించబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమా మహేశ్వరి తదితర శాఖల అధికారులు పాల్గొని ప్రజల అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రాము నాయక్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖలకు సరైన విధంగా కేటాయించాలని సూచించారు. నిర్ణీత సేవా ప్రమాణాల గడువు SLA దాటిపోకుండా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పరిష్కరించిన అర్జీలపై అర్జీదారుల సంతృప్తి స్థాయిని కూడా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే రీఓపెన్ అయ్యే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలన్నారు. నంద్యాల నవనందుల నిలయం అయిన నంద్యాలలోని ప్రథమానందేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో అయోధ్య రామ మందిరం నమూనాను రూపొందించి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన నిర్వాహకుడు, రూపకర్త అయిన శ్రీనును VHP ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ గెలివి సహదేవుడు, చింతలపల్లె వాసు తదితరులు పాల్గొని సన్మానించడం జరిగింది. అనంతరం అయోధ్య రామ మందిర నిర్మాణానికి నాటి నుండి నేటి వరకు జరిగిన త్యాగం, కృషి, సహకారాలను వారు వివరించారు. ప్రత్యేకంగా రామ మందిర నమూనాను రూపొందించిన శ్రీనును అభినందించారు. జై శ్రీరామ్. ఫోటో సన్మానం చేసిన ఫోటో తీసుకోండి. రెండు పేర్లు పట్టుకున్న వాసన వేసేనా ఈసారి సీనన్న ఒక స్పెషల్గా అయోధ్య రామందును సెట్టింగ్ చేసినాడు. సేమ్ అయోధ్యలో రామ మందిరం ఎట్లుందో అలాగే ఉంది. అక్కడ పోయిన వాళ్ళందరూ మేమేమైనా అయోధ్యకు వచ్చినామా అనే రకంగా సీనన్న అయోధ్య రామ మందిరం సెట్టింగ్ చేసినాడు. చాలా సంతోషము. నంద్యాల ప్రజలకు, నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు అందరికీ చాలా అందుబాటులో చేసినాడు. ఇలాంటి కార్యక్రమాలు సీనన్న ముందు ముందుకు చేయాలి. భారతదేశంలో అయోధ్యలో రామ మందిరం నెలకొల్పడానికి ఎన్నో సంవత్సరాలు, ఎంతోమంది కృషి, ఎందరిదో త్యాగం పనిచేసిన తర్వాతే మనకు ఒక అపూర్వమైన అయోధ్య మందిరం వెలిసింది. దానికి ఒక ఉదాహరణ మాత్రం మీతో చెప్తాను. అప్పుడు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అశోక్ సింఘాల్ గారు మన హైదరాబాద్ నగరానికి వచ్చి మన జి పుల్లారెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. అప్పుడు పుల్లారెడ్డి గారు అప్పుడే తన దగ్గరే ఉన్న 10 లక్షలు వెంటనే ఇచ్చేసి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇంకా ఎంత డబ్బు అవసరమైనా సరే తమ ఇంటిని అమ్మేనా ఇస్తాను అని పుల్లారెడ్డి గారు అనడం మనకు పత్రికల్లో చదవడం జరిగింది. అంటే అట్లా ఎందరో త్యాగంతో, డబ్బుతో, బలిదానంతో నిర్మించిన అయోధ్య మందిరాన్ని అందరికీ చూసే అవకాశం లేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల వల్ల, వాళ్ళకున్న సమయాభావం వల్ల అయోధ్యకు వెళ్ళి అక్కడి రామ మందిరాన్ని చూడడానికి వీలు కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మన ప్రాంతంలోనే దానికి ఒక నమూనాను తయారు చేసి సాధారణమైన వ్యక్తులు కూడా అయోధ్య మందిరం యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ చూడొచ్చు అనుకునే పని చేసిన శ్రీను గారిని మనం ఈ సందర్భంలో అభినందించక తప్పదు. ఇప్పుడు మనకు బాలరాముడు వెలిసిన అయోధ్య మందిరం యొక్క ప్రతిబింబాన్ని మన నంద్యాల వాసులందరికీ అందచేసిన శ్రీను గారు బహుదా అభినందనీయులు. వారు చేసిన కృషిని మనం అందరము కూడా ప్రశంసించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అయోధ్య రామ ఎంతో మంది త్యాగాలు కానీ, భక్తితో కానీ, స్ఫూర్తితో కానీ ఎంతో మంది చేశారు.
మన జిల్లా నుంచి పుల్లారెడ్డి గారు కూడా ఆయన సహాయ సహకారాలు అయోధ్య రామయ్య ఎన్నో అందించారు. ఆయన పుణ్యమేమో మన నంద్యాల జిల్లా వాసులకి, కర్నూలు జిల్లా వాసులకి చూడటానికి అయోధ్య రామయ్య ఇక్కడికే వచ్చాడు. ఆ సంకల్పం బాగా వచ్చినందుకు మేము చాలా గౌరవిస్తున్నాము. నంద్యాల పట్టణంలో ప్రథమ నంది క్షేత్రం నందు అయోధ్య రామాలయం నమూనాని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అయోధ్యకు వెళ్ళి వచ్చినటువంటి అనుభూతిని కల్పించినందుకు శ్రీను గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను కూడా విజిట్ చేయటం జరిగింది. అక్కడ మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అక్కడికని, కానీ వెళ్ళలేకపోయాను. కాకపోతే ఇక్కడ అది చూసిన తర్వాత అయోధ్యలో రామ మందిరం చూసినటువంటి తృప్తి కలుగుతూ ఉంది. నిజానికి జనాలకు అందరికి కూడా అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఇక్కడే ఆ నమూనాన్ని ఉంచడం వల్ల అయోధ్యలో రామ మందిరాన్ని చూసినంత సంతోషంగా అనిపించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. మహానంది క్షేత్రంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. రోజాకుంటలో వెలసిన నాగలింగేశ్వర మరియు వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం. కొవెలకుంట్ల మండలం చిన్న కొప్పెర్ల గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు. నంద్యాల బొమ్మల సత్రం మదీనా మసీదులో సహేరీ భోజన సౌకర్యం ఏర్పాటు. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి. అయోధ్య రామ మందిర నమూనా రూపకర్త శ్రీనుకు సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.